ఫస్ట్ సేల్లో ఎవరు కొనుక్కోవచ్చు, జనరల్గా నేను రివ్యూ పోస్ట్ చేస్తాను, ఆ తర్వాత కొనుక్కోండి అని చెప్తా. బట్ ఈ ఫోన్ కి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, వాళ్ళు మాత్రం ఫస్ట్ సేల్లో పర్చేజ్ చేయొచ్చు. అది ఎలా, మీరు ఎలాంటి వాళ్ళు అయితే ఈ ఫోన్ ని ఫస్ట్ సేల్లో కొనుక్కోవచ్చు నేను వీడియో చివరిలో చెప్తాను. రెస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ కి నేను ఫోన్ కొంటాను, ఖచ్చితంగా కొంటాను, రివ్యూ మన ఛానల్ పోస్ట్ అయ్యింది. ఆ రివ్యూ చూసిన తర్వాత మీ డెసిషన్ మీరు తీసుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి. ప్రాసెసర్ కొంచెం దెబ్బేశారు, కొంచెం 17,000 16,000లో ఈ ప్రాసెసర్ అవైలబుల్ గా ఉంది. బట్ వీళ్ళు 24 25 26,000లో తీసుకొచ్చారు. అది పర్ఫెక్టా కాదా, తీసుకోవచ్చా లేదని నేను చివరిలో మాట్లాడతాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ తరుణ్. ఈ వీడియో గురించి మాట్లాడే ముందు, నిన్న మనం వీడియో పోస్ట్ చేయలేదు. రీజన్, నేను Vivo X200T మీద కంప్లీట్ స్టడీ చేస్తున్నాను. నిన్న కెమెరా శాంపిల్స్ మొత్తం కలెక్ట్ చేసా, ఎడిట్ కూడా 90% అయిపోయింది. జస్ట్ నేను వాయిస్ ఓవర్ చెప్పి రేపు మార్నింగ్ మీకు అప్లోడ్ చేస్తున్నాను. థంబ్నెయిల్స్ ఇవన్నీ క్రియేట్ చేసి రేపు మార్నింగ్ Vivo X200T కెమెరా రివ్యూ మీకు వచ్చింది. కెమెరాస్ చెప్తున్నాం కదా, ఇది ఈ 60,000 రూపీస్ బడ్జెట్ లో ది బెస్ట్ కెమెరా అండ్ వర్తీ కెమెరా. కొన్ని చోట్ల అవకతవకలున్నాయి, అవన్నీ నేను మళ్ళీ మీతో రేపు వీడియోలో మీరు తెలిసిపోయింది. బట్ వీడియో పూర్తిగా చూడండి రేపటిది. దాని తర్వాత ఎల్లుండి మీకు Vivo X200T డెడికేటెడ్ రివ్యూ వచ్చింది. ఆ తర్వాత Vivo X300 వర్సెస్ X200T ఈ రెండింటి కెమెరా కంపారిజన్ అప్లోడ్ చేస్తాను. ఫుల్ గా డివైస్ టు డివైస్ కంపారిజన్ ఆ తర్వాత నేను అప్లోడ్ చేసుకుంటా. వరుసగా ఇంకొక 4 రోజులు మీకు వీడియోస్ అయితే షెడ్యూల్ అయిపోయినాయి. బట్ మెయిన్ వైల్ కాన్సెప్చువల్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. రిఫ్రెష్ రేట్ మీద కూడా పనిచేస్తున్నాను. 120 Hz 165 Hz ఇవి అవసరమా ఏంటి, వీటి గురించి కూడా నేను కాన్సెప్ట్ మీద కూడా వీడియో చేస్తున్నా. సో ఈ వీక్ మంచి వీడియోస్ ఉన్నాయి, లైన్ గా వీడియోలు కూడా పడతాయి. ఇంక ఇప్పుడు మనం Realme P4 పవర్ గురించి మాట్లాడుకుందాం. రఫ్ గా ఒక 1 వీక్ అవుతుంది Realme P4 పవర్ గురించి ఒక వీడియో చేసి పెట్టేశాను నేను. ఎక్స్పెక్టెడ్ ఫీచర్స్ అని చెప్పి, అంటే లాంచ్ కి ముందు ఒక వీడియో పెట్టా. మంచి రీచ్ వచ్చింది ఈ వీడియోకి. ఆ ఫీచర్స్ అన్ని 99% కరెక్ట్ అవుతాయి అన్న హోప్ తోనే పెట్టా. 100% కరెక్ట్ అయినాయి, ఒకటి కూడా మిస్ అవ్వలేదు. ప్రతి ఒక్క ఫీచర్ మనం అనుకున్నట్లుగానే హిట్ అయినాయి. కాన్ఫిడెంట్ గా చెప్తున్నా, రేపు 5వ తారీఖు సేల్ లో పార్టిసిపేట్ చేసి ఖచ్చితంగా నేను Realme P4 పవర్ ని ఆర్డర్ చేసి తెప్పిస్తా. జనరల్ గా Realme P సిరీస్ రీసెంట్ టైమ్స్ లో వాల్యూ ఫర్ మనీలా తీసుకొస్తున్నారు. అందులో Realme P4 Pro నాకు లాంచ్ చేసినప్పుడు బాగా అనిపించింది, అది కొన్నా. ఇప్పుడు P4 పవర్ కూడా నాకు బాగా అనిపిస్తుంది, ఖచ్చితంగా కొంటాను. 24,000 రూపాయలకి వస్తుంది. ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి ఫిబ్రవరి 7వ తారీఖు వరకు ఎవరైతే ఈ 2-3 రోజుల్లో పర్చేజ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే 24,000 రూపాయలకి వచ్చింది. నా దగ్గర నుంచి మీరు కావాలనుకుంటే అప్పుడు పర్చేజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రైసింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఇది 3 వేరియంట్ లో వస్తుంది. 8 128GB, 8 256GB, 12 256GB. మూడింటికి 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఇస్తున్నారు వీళ్ళు. 8 128 వచ్చేసి 26,000 రూపాయలు పెట్టారు. 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ తీయగా 24,000 రూపాయలకి వస్తుంది. అలానే కార్డ్ ఆఫర్లు ఇంక్లూడ్ చేసుకోగా 8 256GB మీకు 26,000కి, 12 256GB 29,000కి కార్డ్ ఆఫర్లు తీయగా వస్తున్నాయి. ఇంకా 3 కలర్స్ మనం అనుకున్నట్లుగానే ట్రాన్స్ సిల్వర్, ట్రాన్స్ ఆరెంజ్, ట్రాన్స్ బ్లూ కలర్ వస్తున్నాయి. నేను సిల్వర్ కలర్ ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నా. ఆ బ్లూ ఆరెంజ్ కంటే నాకు కొంచెం సిల్వరే బెటర్ అనిపించింది. బిల్ క్వాలిటీ కూడా మనం అనుకున్నట్లుగానే ప్లాస్టిక్ ఫ్రేమ్ తో వస్తుంది. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బ్యాక్ అండ్ IP68 ప్లస్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఇస్తున్నారు. మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ MIL 810H కూడా ప్రొటెక్షన్ సపోర్ట్ ఉంది. ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ ఫీచర్స్ లోకి వెళ్తే ఫస్ట్ మనం మాట్లాడాల్సింది బ్యాటరీని. ఇందులో 10,001 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది టిపికల్ గా వీళ్ళు రేట్ చేసిన బ్యాటరీ. యాక్చువల్ రేటింగ్ ఒక 250 mAh తగ్గుతుంది. 9,750 mAh బ్యాటరీతో యాక్చువల్ రేటెడ్ బ్యాటరీతో ఈ ఫోన్ వస్తుంది. ప్లస్ 80 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ఇస్తారు. 80 వాట్ కాకుండా ఇంకో 3 ప్రోటోకాల్స్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. 55 వాట్ ప్రోటోకాల్ కి, 30 వాట్ అండ్ 15.3 వాట్ ప్రోటోకాల్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. మీ దగ్గర ఈ వాట్ సపోర్ట్ చేసే ఛార్జెస్ ఏమన్నా మీరు ఎత్తుకోవచ్చు. అండ్ 27 వాట్ వరకు రివర్స్ ఛార్జ్ చేయొచ్చు. ఇప్పుడు నా దగ్గర వేరే ఫోన్ ఉంది, దీనికి మీరు Type-C to Type-C కేబుల్ పెట్టుకుంటే 27 వాట్ లో ఈ Vivo ని ఇది ఛార్జ్ చేయగలుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇది బైపాస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ ఉంది. గేమ్స్ ఏమైనా ఆడుకునేటప్పుడు ఛార్జింగ్ పెట్టి మీరు గేమ్స్ ఆడుకుంటే డైరెక్ట్ ప్రాసెసర్ కి పవర్ వెళ్ళిపోతుంది, బ్యాటరీ నుంచి కాకుండా. అండ్ వీళ్ళు ఈ బ్యాటరీని 8 years వరకు సర్వైవ్ అయ్యని చెప్తున్నారు. బట్ హెల్దీగా 4 years వరకు మీకు బ్యాటరీ హెల్త్ వస్తుంది అన్నట్లు అంటున్నారు. మొత్తం ప్యాక్డ్ సీల్ ప్రొటెక్షన్ తో వస్తుంది బ్యాటరీ బ్లాస్ట్ అవడాలు, పగిలిపోవడాలు వీటికి ఛాన్సెస్ ఉండవు అన్నట్లు ఇన్ఫర్మేషన్. అదే జరగాలని కోరుకుంటున్నా, ఏ బ్యాటరీ పేలకూడదని చెప్పి. ఫైన్, బ్యాటరీ పక్కకు పెట్టేద్దాం. ప్రాసెసర్ MediaTek Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది. ఇది 2.6 GHz ప్రైమరీ క్లాక్ స్పీడ్ ఉంటుంది. BGMI మోస్ట్లీ 60 FPS సపోర్ట్ ఉండొచ్చు. ఒకవేళ వీళ్ళు మాక్సిమం ఇస్తే 90 FPS వరకు సపోర్ట్ ఉంది తప్ప 120 FPS సపోర్ట్ అయితే ఎవరు. బట్ దీంట్లో హైపర్వేషన్ చిప్ అని చెప్పి ఇంకొక చిప్ యాడ్ చేస్తున్నారు. దీనివల్ల 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటి డిస్ప్లే ఎక్స్పీరియన్స్, HDR ఎక్స్పీరియన్స్ ఇంకొంచెం బెటర్ చేసిద్ది. అండ్ డీటెయిల్స్ ఇంకొంచెం క్లియర్ డీటెయిల్స్ ఇవ్వగలుగుతుంది. ఉన్న డీటెయిల్స్ కంటే ఇంకొంచెం బెటర్ డీటెయిల్స్ ఇవ్వగలుగుతుంది. మూడోది, గేమింగ్ చేసేటప్పుడు మీకు వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ 140 FPS లో గేమ్స్ ఆడుతున్నామేమో అనే ఫేక్ ఫ్రేమ్స్ యాడ్ చేయడంలో ఉపయోగపడుద్ది. కాకపోతే ఇవేవి కూడా నేను Realme P4 Pro కొని చెక్ చేసినప్పుడు ఈ హైపర్వేషన్ చిప్ వల్ల ఏ ఒక్క అడ్వాంటేజ్ నేను ఫీల్ అవ్వలేదు. సో ఈ హైపర్వేషన్ చిప్ మాత్రం కొంచెం మైండ్ లో ఎక్కువ పెట్టుకొని అనవసరంగా దీని మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోమాకండి. నెక్స్ట్ RAM and ROM కాన్ఫిగరేషన్స్, ఇది LPDDR4X RAM తో UFS 3.1 స్టోరేజ్ టైప్ తో వస్తున్నాయి. ఓన్లీ కాన్ అనిపించింది ఇది ఒకటే, LPDDR5 ఇచ్చిండే బాగుండేది. అట్లీస్ట్ 5X కాకుండా 5 ఇచ్చిన బాగుండేది. ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడదాం. ఇందులో 6.18 స్క్రీన్, 1.5 రెజల్యూషన్ డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. 4D ప్లస్ కర్వ్డ్ డిస్ప్లే ఇది, అంటే సైడ్స్ అండ్ టాప్ అండ్ బాటమ్ మొత్తం క్వాడ్ కర్వ్ డిస్ప్లే లాగా వస్తుంది. కొంచెం టెంపర్డ్ గ్లాస్ అవి వేయించుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. బ్రైట్నెస్ 6500 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఇస్తున్నారు. 1800 nits హై బీమ్ నిట్స్ వస్తున్నాయి. అండ్ నామినల్ నిట్స్ 600 nits వరకు మెన్షన్ చేస్తున్నారు. అండ్ HDR10+ కి సపోర్ట్ చేస్తుంది. Netflix HDR కూడా సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే డెన్సిటీ 450
453 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో వస్తుంది అండ్ ఇది 10-bit ప్యానల్ డిస్ప్లే పరంగా ఇంకా కాన్స్ ఉండవు. ఇంకా స్పీకర్స్ అంటారా, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, కాకపోతే డాల్బీ అట్మాస్ లాంటివి ఏమీ లేవు, డాల్బీ విజన్ లాంటివి కూడా ఏమీ లేవు. ఐఆర్ బ్లాస్టర్ ఎన్ఎఫ్సి, వైఫై, నెట్వర్కింగ్, బ్లూటూత్ ఇవన్నీ మాట్లాడదాం. ఎన్ఎఫ్సి లేదు, మీరు కాంటాక్ట్లెస్ పేమెంట్స్ చేసుకోవాలంటే కుదరదు. ఓన్లీ ఐఆర్ బ్లాస్టర్ రిమోట్ కంట్రోల్ లాగా టీవీ కానీ, ఏసీ కానీ, ఆర్ఎల్ సెటప్ బాక్స్ ఇట్లాంటివి మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ వైఫై ఇది చాలా పెద్ద కార్ అనిపించింది నాకు. వైఫై 5 తో వస్తుంది, వైఫై 6 కూడా ఇవ్వలేదు, వైఫై 7 కాదు, వైఫై 5 తో వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.4 తో వస్తుంది, అది కూడా వెనకబడినట్టే నాకు అనిపించింది. కాకపోతే కొద్దిగా ఈ కాల్కమ్ యాప్టెక్స్ హెచ్డి, యాప్టెక్స్ మోడ్ ఇవి సపోర్ట్ ఉన్నాయి, ఎల్డాక్ మోడ్ ఇట్లాంటి సపోర్ట్స్ ఉన్నాయి మీరు వైర్లెస్ TWS ఏమైనా కనెక్ట్ చేసుకోవాలనుకుంటే. అండ్ 5G బ్యాండ్స్ కూడా నెట్వర్క్స్ పరంగా 9 5G బ్యాండ్స్ మాత్రమే వస్తుంది. కాకపోతే అందులో మనకు కావాల్సిన మ్యాండేటరీ 5G బ్యాండ్స్ అన్ని ఉన్నాయి, బట్ సబ్ 6 బ్యాండ్స్ ఇవేం లేవు. కొంచెం ఒక 13 5G బ్యాండ్స్ 15 5G బ్యాండ్స్ ఇప్పుడు అన్ని ఫోన్స్ లో వస్తున్నాయి. వీళ్ళు 9 5G బ్యాండ్స్ కి స్టిక్ అయిపోయారు. మేబీ వీళ్ళు 5G బ్యాండ్స్ పరంగా NFC పరంగా కాంప్రమైజ్ అయ్యారేమో, బట్ మన ఛానల్లో కాంటెంట్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వం. బెస్ట్ కాంటెంట్ ఆన్ టైం మీకు ఏది కావాలో అది ఖచ్చితంగా మన ఛానల్లో రైట్ టైంలో పెడుతూనే ఉంటా. జస్ట్ మీ వైపు నుంచి ఒకవేళ మీరు కొత్తగా వచ్చి కాంటెంట్ కొడుకు చూసి మీకు నచ్చింది, వర్త్ ఉంది అని మీరు ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా కింద సబ్స్క్రైబ్ బటన్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి యూనిక్, బెస్ట్ అండ్ క్వాలిటీ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా. ఈ సంవత్సరం పెద్ద సబ్స్క్రైబర్ కౌంట్ అచీవ్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నా. మీరు సపోర్ట్ చేస్తే త్వరగా రీచ్ అవుతుంది. ఇంకా కెమెరాస్, ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది. కెమెరా కూడా అంత టాప్ క్వాలిటీ కెమెరా ఏం కాదు. దీంట్లో ట్రిపుల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, సోనీ IMX882 సెన్సర్, ఓల్డ్ సెన్సార్ ఏది LYT600 సెన్సార్ అని కూడా పిలుచుకోవచ్చు మనం దీన్ని. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, దీని ప్లేస్ లో టెలిఫోటో సెన్సర్ ఇచ్చుంటే బాగుండేది. వైడ్ యాంగిల్ కెమెరాతో దట్టు 8 మెగాపిక్సెల్ తో మనకి పెద్దగా బెనిఫిట్ అయ్యేది ఏమీ ఉండదు. అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, జస్ట్ ఎందుకు ఇచ్చారో కూడా అర్థం కాదు. ప్రైమరీ కెమెరా తప్ప మిగతా అన్ని కూడా టైమ్ వేస్ట్ కెమెరాస్. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది సోనీ IMX400 సిరీస్ సెన్సర్ తో వస్తుంది. ఓవరాల్ వీడియో రికార్డింగ్ కూడా 4K 30 FPS వరకు మాత్రమే ఇచ్చారు. 4K 60 FPS సపోర్ట్ కూడా లేదు. మీరు మాక్సిమం 4K 30 FPS రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ 60 ఫ్రేమ్స్ రికార్డ్ చేయాలనుకుంటే 1080p స్విచ్ అవ్వాల్సి వస్తుంది. సో కెమెరాస్ లో ఒకటి ప్రైమరీ కెమెరా మాత్రమే అడ్వాంటేజ్. వైడ్ యాంగిల్ కానీ, లేకపోతే డెప్త్ కానీ, ఫ్రంట్ కెమెరా కానీ ఏవి అంత ఇంప్రెస్ చేసేలాగైతే అనిపించట్లేదు. బట్ చూద్దాం రియల్ లైఫ్ లో ఒకసారి ఫోన్ తెప్పించిన తర్వాత అసలు కెమెరా శాంపుల్స్ ఎలా కలెక్ట్ చేస్తున్నాయి ఏంటో నేను డీటెయిల్ గా కెమెరా రివ్యూ కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇంకా ఆండ్రాయిడ్ వర్షన్స్ అండ్ UI గురించి, ఇది బేస్డ్ ఆన్ Android 16 Realme UI 7.0 తో వస్తుంది. అప్డేట్ పాలసీ అయితే 3+4 years అప్డేట్ పాలసీని ప్రామిస్ చేస్తున్నారు. ఇవి ఓవరాల్ గా Realme P4 పవర్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ప్రైస్ కి వీళ్ళు ఇచ్చిన ఫీచర్స్ కి వాల్యూ ఫర్ మనీనా కాదా అనేది గురించి మాట్లాడుకుందాం. బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే సాటిస్ఫై చేస్తుంది, బ్యాటరీ పర్ఫార్మెన్స్ లో ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది, డిస్ప్లే విషయంలో ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది. బట్ మిస్ అయ్యే మెయిన్ 2 pillars ఏంటి అంటే, ఒకటి కెమెరాస్ మీ దీంట్లో మైనస్ అవ్వచ్చు. రెండోది పర్ఫార్మెన్స్. Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ ఏమి అంత పొడిచే ప్రాసెసర్ కాదు ఈ ప్రైస్ లో. నన్ను అడిగితే మహా అయితే 15,000 నుంచి 17,000 రూపాయలు అంతే 7400 ప్రాసెసర్ కి. ఆ ప్రాసెసర్ కూడా అంత పంతనం ఇచ్చే ప్రాసెసర్ ఏం కాదు. ర్యామ్ కూడా LPDDR5 ఇచ్చుంటే బాగుండేది, వీళ్ళు 4x వేస్తున్నారు. సో ఇవి కొంచెం ప్రోస్ కాన్స్ పరంగా నేను మాట్లాడితే 24,000కి వర్తా అంటే వీళ్ళ మేజర్ USP యాక్చువల్లీ బ్యాటరీ 10,000 mAh బ్యాటరీని తీసుకురావడం అండ్ 1.5K రెజల్యూషన్ అండ్ ఆల్మోస్ట్ మిగతావన్నీ కూడా ఈ ప్రైస్ లో తీసుకురావడానికి మాక్సిమం ట్రై చేశారు. సో మీరు కూడా ఒకవేళ వీళ్ళ USP కి తగ్గట్టు చూసినట్లయితే, అంటే బ్యాటరీ ఓరియంటెడ్ పర్సన్స్ ఎవరైనా ఉండి మల్టీమీడియాకి మెయిన్ ప్రయారిటీ ఇచ్చి, అంటే డిస్ప్లేకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఫోన్ పిక్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ సేల్ లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మర్చిపోవద్దు లైక్ చేయండి. అండ్ కింద హైప్ పాయింట్స్ అంటే వీడియోని కొంచెం హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది హైప్ పాయింట్స్ వల్ల. అండ్ కొత్తగా మన ఛానల్కి వస్తే మాత్రం ఖచ్చితంగా మర్చిపోకుండా వైట్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. పెద్ద సబ్స్క్రైబర్ కౌంట్ అచీవ్ చేద్దాం అనుకుంటున్నా. మీరు సపోర్ట్ చేస్తే త్వరగా రీచ్ అవుతారు. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్, సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.